అందరికీ హాయ్ అండి. ఇవాళ ఒక మంచి చైనీస్ డ్రామా తోటి మేము ముందుకొచ్చాను. ఈ డ్రామా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డ్రామా స్టార్ట్ అవ్వగానే ఒక పాపని బుల్లింగ్ చేసి చంపేస్తారనమాట. ఇంకా సర్లే ఇక్కడ సీసీ కెమెరాలు లేవు కాబట్టి మనం బతికాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే తన బాడీలోకి అప్పుడే వేరే ఆత్మ అయితే ప్రవేశించి అక్కడ బుల్లింగ్ చేసిన తన కాలైతే పట్టుకుంటదనమాట. ఇంకా తనంటది, "నువ్వు చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తావా? మా అందరిని భయపెడతావా? నీ అంతు చూస్తాననేసి" లాగి పెట్టి ఒకటి కొట్టాలనుకుంటది. కానీ తన బాడీలోకి వచ్చింది మామూలు ఆత్మ కాదు, లేడీ గ్యాంగ్స్టర్ ఆత్మ అనమాట. ఇంకా కొడతానికి చెయ్యి ఎత్తగానే ఆ చెయ్యి పట్టుకుని తన పీకనైతే నొక్కి పెట్టుతుందనమాట. బుల్లింగ్ అంటే అసలు ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను, మీకు సరిగ్గా బుల్లింగ్ చేయటం కూడా రావట్లేదు అనేసి తన పీక పెట్టుకుని నొక్కుతూ ఉంటుంది. అప్పుడే తనకైతే కొన్ని మెమరీస్ అయితే వస్తాయి అనమాట. అంటే ఏ బాడీలోకి అయితే వచ్చిందో ఆ బాడీలో ఉన్న మెమరీస్ అయితే తనకి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. తనైతే వాళ్ళ డాడీకి ఫుడ్ అయితే తీసుకెళ్తుంది అనమాట. వాళ్ళ ఫుడ్ అయితే తింటూ ఉంటుంటే తను అంటుంది, "డాడీ, ఇంత వేడిలో కూడా మీకు ఇంత వేడి ఫుడ్ ఎలా తినగలుగుతున్నారు అంటే నాకు చలి అంటేనే భయమమ్మ, వేడంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఈ చలిలో సెక్యూరిటీగా ఉండటం చాలా కష్టం కదా" అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే దూరం నుంచి కారులో కూర్చుని వాళ్ళిద్దరిని అయితే గమనిస్తూ ఉంటారు. "డాడీ, ఇతనే కదా మీతో మేనేజర్ పోస్ట్కి పోటీ పడ్డది, ఇప్పుడు ఇతనేంటి సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నారు అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి గతే పట్టిద్ది" అనేసి వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో కట్ చేస్తే మన హీరోయిన్కి తన్ని ఎలా చంపేశారు, వీళ్ళు తన హీరోయిన్ని ఎప్పటికప్పుడు ఎలా బుల్లింగ్ చేస్తూ ఉంటారో ప్రతి విషయం ఈ డాన్కి అయితే తెలిసిపోతుందనమాట. ఇంకా అది తెలియటమే ఆలస్యం, వీళ్ళంతా చూస్తాను, అసలు అంత చిన్న పిల్లని వీళ్ళు ఇంతలాగా ఇబ్బంది పెడుతున్నారా, వీళ్ళంటే ఏంటో నేను చూస్తాననేసి ఇంకా లేడీ ఉంది కదా బుల్లింగ్ చేసే అమ్మాయి, తన పీక అయితే పట్టుకుని, "ఇక్కడ సీసీ కెమెరాలు లేవన్నావు కదా, ఇప్పుడు నీ చావు నా చేతిలోనే" అనేసి తన్ని తీసుకెళ్ళి కిందకు దోసేయాలనుకుంటే తనైతే, "నీ జోలికి ఇంకెప్పుడు రాను, ప్లీజ్ నన్ను వదిలే" అనేసి ఎలా పడితే అలా బతులాడుతుంది అనమాట. ఇంక ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకొకసారి కనుక నా జోలికి వచ్చావంటే నీ అంతు చూస్తాననేసి దాన్ని అక్కడ కిందకు దోసేసి ఇంకా మన హీరోయిన్ తన ఆఫీస్కి అయితే వెళ్ళి, "నేను చిన్ని కలవాలి" అని అయితే అడుగుతుంది అనమాట. "నువ్వు ఇంత చిన్న పిల్లవి, అందులో నువ్వు స్కూల్కి వెళ్ళే పిల్లలా ఉన్నావు, చిన్తోటి నీకేంటి పని, అసలు నువ్వు ఇలాంటి చోటుకి రాకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో" అనగానే అసలు తన ఆ మాటలేం పట్టించుకోకుండా ఇంకా చిన్ వచ్చేదాకా కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చిన్ బయటికి రాగానే, "చిన్, నీ భుజానికి తగిలిన దెబ్బ ఎలా ఉంది" అనగానే ఇంకా మన చిన్ వంగి వంగి దండాలు పెడుతూ, "మేడం, మీరు చనిపోయారనుకున్నాను, ఎలా ఉన్నారు" అనేసి అయితే ఇంకా కాల ఏలబడి అడుగుతూ ఉంటాడనమాట. "మీరు చచ్చిపోయారు అనుకున్నాను మేడం, మన బాయ్స్ అంతా కూడా మీరు చనిపోయారని ఫుల్గా డ్రింక్ చేస్తూ ఏడుస్తున్నారు మేడం, ఎలాగైనా మీరు వచ్చేసారు మా దగ్గరికి" అని అయితే అంటూ ఉంటుందన్నమాట. తన ఫోటోకి తనే క్యాండిల్ వెలిగించుకుని దండం అయితే పెడుతుంది. ఇదంతా చాలా ఫన్గా ఉంది కదా, నా ఫోటోకి నేనే దండం పెట్టుకుంటున్నాను, ఇంక ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి, నువ్వు కొన్ని రోజులు ఈ పరిస్థితులు నువ్వే చక్కబెట్టుకోవాలి, ఎందుకంటే చూసావా నేను ఈ చిన్నపిల్ల బాడీలో ఉన్నాను, ఈ చిన్నపిల్ల బాడీలో ఉండి నేను ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ చేయలేను, కొన్ని రోజులు నువ్వే ఈ బిజినెస్ని అంతా మెయింటైన్ చేయాలి, నువ్వు ఉన్నావు కదా అనేసి నేను ధైర్యంగా ఉన్నాను అనేసి కాలు మీద కాలు వేసుకుంటూ మన వాడితో మాట్లాడుతూ ఉంటారు. ఇంక ఈడు చనిపోయారు అనేసి నేను చాలా ఏడ్చాను, నేను చాలా బాధపడ్డాను అనేసి వాడు గొక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. ఇంక ఇప్పుడే పోలీసులు వచ్చారని చెప్పగానే, "సరే అయితే నేను వాళ్ళని వెళ్ళి డీల్ చేస్తాననేసి" ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్ళి, "సార్, నేను చాలా చిన్నపిల్లని సార్, నన్ను ఎలా సార్ అరెస్ట్ చేస్తారు" అనగానే, "ఇంకా మీ గురించి కంప్లైంట్ వచ్చింది, మీ పేరెంట్స్ చాలా వెతుక్కుంటున్నారు, అందుకే వచ్చాం, నేను అరెస్ట్ చేయడం కోసం కాదనేసి" తన్నైతే ఇంటికి తీసుకెళ్ళి ఇంటికాడైతే అప్పచెప్తారనమాట. ఇంకా తన్ని చూసిన వాళ్ళ నాన్న, అమ్మ, తమ్ముడు అయితే భలేగా తన్ని ప్రేమగా కేర్గా చూస్తూ ఉంటారు. ఇంకా అదంతా చూసిన మన హీరోయిన్, ఓహో, పేరెంట్స్ ఉంటే ఇలా ఉంటుందా, ఒక ఫ్యామిలీ ఉంటే ఇలా ఉంటుందా అనేసి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తనకి దెబ్బ తగిలింది కదా, ఇంకా దానికైతే ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే మన హీరోయిన్ ఇంట్లో ఉప్పు ఉందా అని అడిగేసి అక్కడ చాలా రఫ్గా రాసుకుంటూ ఉంటుందన్నమాట. అది చూసిన వాళ్ళమ్మ, "అలా చేయకు, అలా చేస్తే మండుతుంది" అనేసి చాలా ప్రేమగా తనకి ఆయింట్మెంట్ అప్లై చేసి ఫుడ్ అయితే ఇస్తారనమాట. వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి, "అక్క, నువ్వు కనిపించలేదని నేను చాలా ఏడ్చాను అక్క" అనేసి చాలా క్యూట్గా అంటూ ఉంటాడనమాట.
అది విన్న మన హీరోయిన్ క్యూట్‌గా వాడు తల నిమిరి నేనొచ్చేసానుగా ఇంకేం బాధపడకు అంటాడు. ఇంకప్పుడే హీరోయిన్ ఫాదర్‌కైతే ఫోనొస్తది. నేను ఎక్కడికెళ్ళిపోయావు? నేనిక్కడ ఉండమని చెప్పాను కదా! అనేసి ఫోన్‌లో ఎవడో చాలా ర్యాష్‌గా, దురుసుగా మాట్లాడుతూ ఉంటే అది విన్న మన హీరోయిన్ పిచ్చ కోపమొస్తది. ఎవడమ్మా నాన్నతోటి అలా మాట్లాడుతుంది? నాన్న ఎక్కడికెళ్తున్నారు అంటే ఒక ఆఫీస్ పేరైతే చెప్తారనమాట. ఆ ఆఫీస్ మన హీరోయిన్‌దే. ఎవడాడు నా ఫాదర్‌తో అలా మాట్లాడతాడని మన హీరోయిన్‌కి పిచ్చ బీపీ వస్తది. ఈలోపుగా మన ఫాదర్ ఫైల్ తీసుకొనైతే ఎళ్ళి ఆ మేనేజర్‌కైతే ఇచ్చి, "సార్ ఇదిగోండి ఫైల్" అనగానే ఇంక మనోడు ఇంక ఎక్కడ లేని ఎగస్ట్రాలు పోతూ మన ఫాదర్‌ని ఒకటి తన్ని, "నేను చిన్ గారితోటి మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా? ఎంత పొగరు నీకు? మోకాళ్ళ మీద కూర్చుని నాకు దండం పెట్టు" అనగానే మన ఫాదర్ కూడా మోకాళ్ళ మీద నుంచొని దండం పెడుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్, "వర్షం పడుతుంది నాన్న గొడుగు కూడా తీసుకెళ్ళలేదు. నేను నాన్నకి గొడుగిస్తాననేసి ఆ గొడుగు తీసుకొనైతే అక్కడికి వెళ్తదనమాట. ఇంకా అప్పుడే మన ఫాదర్ తోటి, "ఇగో నా షూ అంతా మట్టిగా ఉంది. నువ్వు నా షూ క్లీన్ చెయ్యి" అనేసనైతే అంటాడనమాట. ఇంకా మన ఫాదర్ ఎక్కడ జాబ్ పోతుందో అన్న భయంతోటి ఆ షూనైతే క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇలా ఎగస్ట్రాలు చేయబట్టే నీ కూతురిని నా కూతురు బుల్లింగ్ చేసింది అనగానే, ఇంకా ఆ దెబ్బ తన కూతురు వల్ల తగిలింది, నా కూతురు ఇబ్బంది పడ్డదని తెలియగానే వాళ్ళ నాన్నకొస్తది కోపం చూడండి. ఆ మేనేజర్ తోటి పిచ్చి కొట్టుడు కొట్టి అసలు మామూలుగా కొట్టాడనమాట. ఇంకా చంపేస్తాడేమో ఇంకా ఆపపోతే అన్నట్టుగా కొడతాడనమాట. ఇంక అప్పుడే హీరోయిన్ వెళ్ళి ఒక్కటి పీకి ఆ గార్డ్స్ని, "నువ్వు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే కూర్చుని సోద్యం చూస్తున్నావా? ఇదేనా నేను నీకు నేర్పింది? ఇదేనా నువ్వు బిహేవ్ చేసేది? నా ఆఫీసులో ఇలాంటివన్నీ జరగటం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఒక అతన్ని బుల్లింగ్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? కూర్చుని సోద్యం చూస్తున్నావా" అనేసి అనగానే ఆ హీరోయిన్ గొడుగైతే ఇసురుతుందనమాట. ఇసిరి, "సార్ క్షమించండి సార్" అనేసి అంటూ ఉంటుంది. "నువ్వు చెప్పేది సరిపోవట్లేదు" అనేసి నీ అంత చూస్తాననేసి సైగ చేస్తుందనమాట. ఇంకా అప్పుడే ఈ మేనేజర్ని పిచ్చగొట్టుడు కొట్టి, "నువ్వు బయటికి పో, నీ జాబ్ పోయిందని" అయితే చెప్తాడనమాట. "సార్ సార్" అనేసి ఇంకా కాలయ్య ఎలా పడతా ఉంటాడనమాట. ఇక్కడ చూసుకుంటే మేనేజర్ కూతురైతే, "మా నాన్న హీరోయిన్ ఫాదర్‌ని అయితే బుల్లింగ్ చేస్తున్నాడు. రా చూద్దాము. మనం చూసి దాన్ని ఏడిపించొచ్చు రేపొద్దున్న" అనేసి అయితే అక్కడ తీసుకొస్తదనమాట. ఇంకా రివర్స్‌లో హీరోయిన్ ఫాదర్ కాలు క్లీన్ చేస్తూ ఉంటాడు ఈ మేనేజరు. ఇంకా అది చూసిన మేనేజర్ కూతురికైతే పిచ్చి లెగుస్తది. పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటది. వాళ్ళందరూ అయితే నవ్వుతూ ఉంటారనమాట. ఇంకా హీరోయిన్ ఫాదర్ బండి మీద వెళ్తూ, "అమ్మ ఇక్కడ జరిగిన విషయం మాత్రం అమ్మతో చెప్పకే" అనేది అంటారు. "ఎందుకు అమ్మ ముందు పరువు పోతుందా" అని ఎటకారంగా అంటదనమాట. అది విన్న అతను, "అమ్మ ముందు పరువు పోతుందని కాదమ్మా, నా కూతురు ముందు పరువు పోతుందనేసి, ఎలాంటి పరిస్థితుల్లోనూ నా కూతురికి అలాంటి పరిస్థితుల్లో నేను కనపడకూడదు. అందుకోసమనే నేను అమ్మతో అనొద్దు అంటున్నాను. నా కూతురు ముందు ఎప్పుడూ నేను ఒక చీప్‌గా, వీక్‌గా కనిపించకూడదు అనుకుంటున్నాను" అనైతే అంటాడనమాట. అది విన్న మన హీరోయిన్, "అక్కడ నాకు ఒక వీక్ డాడీ అయితే కనిపించలేదు. అక్కడ నాకు ఒక కూతురు కోసం ఎంత పెద్దవాడినైనా, ఎంత పెద్ద పర్సన్నైనా ఎదిరించి నిలబడి తన కూతురు గౌరవాన్ని కాపాడే ఒక ఫాదరే కనిపించారు. ఐ లవ్ యూ డాడీ" అని అంటుందనమాట. ఆ మాట విన్న ఫాదర్ కూడా చాలా ఫుల్‌గా ఎమోషన్ అవుతారు. చాలా సంతోషపడతాడు. ఇంకా హీరోయిన్ స్కూల్‌కి వెళ్తూ ఉంటే ఎవడో వెనకాల నుంచి వచ్చి హీరోయిన్ భుజం మీద చెయ్యి వేస్తాడు. ఇంకా మన హీరోయిన్ ఆగుతదా? వాడికొక్క కరాటీలో ఒక్క పంచ్ ఇచ్చి వాడిని కింద కూర్చోబెడతదనమాట. నువ్వు నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాననేనా నువ్వు ఇలా నన్ను అవమానించావు" అనగానే అప్పుడే మన హీరోయిన్‌కి గుర్తొస్తదనమాట. "నేను నాకంటే మెచ్యూర్డ్‌గా, నాకంటే పెద్దవాళ్ళనే నేను లవ్ చేస్తాను. నాకంటే చిన్నపిల్లల్ని నేను లవ్ చేయను" అనేసి ఇంకా రిజెక్ట్ చేస్తాడనమాట. అది చూసిన వాళ్ళే మన హీరోయిన్‌ని బుల్లింగ్ చేస్తూ ఉంటాడు. అంటే ఈ మేనేజర్ కూతురు మన హీరోని అయితే లవ్ చేస్తూ ఉంటదనమాట. మన హీరోయిన్ వెళ్ళి ప్రపోజ్ చేయగానే ఇంకా అందుకోసమనే బుల్లింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ అంటది, "నాన్న తమ్ముడు నువ్వు పక్కకెళ్ళి ఆడుకో, నీకు అంత సీన్ అయితే లేదు" అనేసి వెళ్ళిపోతుందనమాట. ఇదంతా విన్న మన హీరో, "ఏంటి హీరోయిన్ చాలా కొత్తగా ఉంది, చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడుతుంది, నాకు చాలా నచ్చుతుందే ఇలా ఉంటే" అనేసి అయితే అనుకుంటాడు. "నువ్వు ఎందుకు హీరోతో మాట్లాడతాను, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా, హీరోతోటి మాట్లాడొద్దని నేను చెప్పాను కదా" అనేసానంటే, "ఇగో నువ్వు కనుక నేను చెప్పింది వినలేదంటే మీ నాన్న ఉద్యోగం తీపిస్తాను" అనేది అంటదనమాట. "అవునా, అయితే ఒకసారి మీ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడు, ఉద్యోగం తీయించమను" అనగానే ఆ
ఫోన్ చేస్తుంది, నా ఉద్యోగం ఊడిపోయిందే తల్లి అంటే మళ్ళీ ఆడు ఉద్యోగం ఎలా నేను తెస్తాను అనేసి ఫుల్ క్లాస్ పీకుతుంది అనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ అంటూ ఉంటుంది, వాడికి ఇక్కడే కాదు ఎక్కడా ఉద్యోగం రాకుండా చెయ్యాలి, అది నీదే బాధ్యత అని చెప్పేస్తుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ అలా చెప్పగానే ఇంకా మన చిన్న అయితే ఊరుకుంటాడు, వాడు ఉద్యోగం బీకేసి ఎక్కడ జాబ్ రాకుండా అయితే చేస్తాడు. ఎందుకు ఇదంతా నువ్వు వాళ్ళ కోసం చేస్తున్నావు అంటే, వాళ్ళు నిజమైన నా ఫ్యామిలీలా అనిపిస్తున్నారు, అసలు నా ఫ్యామిలీ నన్ను ఎందుకు వదిలేశారో నువ్వు ఎంక్వైరీ చెయ్యి, అసలు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ అంటే ఇంత ప్రేమ అఫెక్షన్స్ తోటి ఉంటారు, కానీ నా ఫ్యామిలీకి నా మీద ఎందుకు ప్రేమ లేదో నాకు అర్థం కావట్లేదు, అదంతా నువ్వు తెలుసుకోవాలని అయితే ఈ చిన్కి అయితే చెప్తుంది అనమాట. చెప్పగానే ఆలస్యంగా నేను ఎంక్వైరీ చేస్తాను అని అయితే అంటది. ఇంక ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేటప్పటికి అర్థమైందా మీ నాన్న పరిస్థితి ఏంటో నీ పరిస్థితి ఏంటో, ఇంకొకసారి నా జోలికి కనుక వచ్చామంటే బాగోదనేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా అలా కొడతాం చూసిన టీచర్ వచ్చి, అదేంటి నువ్వు తను ఎలా కొడతావు, తన ముందు నువ్వు మాట్లాడే రైట్ కూడా లేదు అంటే, డబ్బు లేని వాళ్ళకి ఇంకా అసలు మాట్లాడే అది అర్హత కూడా లేదు అన్నట్టుగా మన హీరోయిన్ని పిచ్చిగా మాట్లాడేస్తూ తిట్టేస్తూ ఉంటుంది. మన హీరోయిన్కి అయితే పిచ్చి బీపీ వస్తుంది, ఎందుకంటే ఆ స్కూల్ కూడా మన హీరోయిన్దే. ఇంకా టీచర్ ఫోన్ చేసి హీరోయిన్ మదర్ని అయితే పిలిపిస్తారు. హీరోయిన్ మదర్ వచ్చి కొంచెం రిక్వెస్ట్గా మాట్లాడుతూ ఉంటుంది, నా కూతురు అయితే ఎలాంటి తప్పు చేయదు, తన జోలికి వస్తేనే తను ఇలా బిహేవ్ చేస్తుందంటే, భలే వెనకేసుకొని వస్తున్నావే, నీ కూతురికి నువ్వు ఇదంతా నేర్పుతున్నట్టున్నావు, నీ కూతురిని కూడా సరిగ్గా పెంచడం రాదా అనేసి మన హీరోయిన్ మదర్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికి స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చి, మేడం మీరేంటి ఇక్కడికి వచ్చారు, ఒక కవర్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా, మీరు ఎందుకు ఇంత దూరం వచ్చారు, మేడం రండి మేడం ఆఫీస్లో కూర్చొని మాట్లాడదాం అని అయితే మన హీరోయిన్ మదర్ని ఆఫీస్కి అయితే తీసుకెళ్తూ ఉంటాడు. అదంతా చూసిన టీచర్ అయితే పల్లికిలిస్తూ, మేడం సారీ మేడం మీరెవరో తెలియక ఇలా మాట్లాడాను అంటూ ఉంటుంది అనమాట. అదంతా హీరోయిన్ మదర్ అయితే పట్టించుకోకుండా హీరోయిన్ అక్కడే ఉండమనేసి ఇంకా ప్రిన్సిపాల్ రూమ్లోకి అయితే వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. మేడం నాకైతే ఒక కాంట్రాక్ట్ కావాలి, మీ కజిన్కి చెప్పి ఆ కాంట్రాక్ట్ నాకు వచ్చేలాగా చేయండి అంటే, చూడండి నేను నా హస్బెండ్ని పెళ్లి చేసుకున్నాక నా ఫ్యామిలీతోటి మొత్తం రిలేషన్ తెంచుకున్నాను, నేను ఇప్పుడు నార్మల్ హౌస్ వైఫ్నే అనగానే ఇంకా వాడు సీట్లో నుంచి లేసొచ్చి మన హీరోయిన్ మదర్ని అయితే తప్పుగా టచ్ చేస్తూ, అయితే మీ కూతురు ఇక్కడ చదవాలి అంటే మీరు ఇంకా ఏమైనా ఇస్తారా అనగానే ఇంకా అది చూసిన మన హీరోయిన్కి పిచ్చ కోపం వచ్చి ఇంకా మన ప్రిన్సిపాల్ని అయితే కొట్టేసి వాళ్ళ అమ్మని తీసుకొస్తుంది అనమాట. అమ్మ మీరేదో నా దగ్గర నిజం దాస్తున్నారు అనగానే మన హీరోయిన్ అమ్మ అంటుంది, నేనైతే ఒక రిచెస్ట్ ఫ్యామిలీలో పుట్టాను, మీ నాన్నగారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాం వల్ల నేను ఆ ఫ్యామిలీ నుంచి విడిపోయాను, ఇంకా అందుకోసమనేసి నేను బాగా చదివించలేకపోతున్నాను, బాగా చూసుకోలేకపోతున్నాను, నీకు ఎంత ఆస్తి ఉన్నా సరే ఒక నార్మల్ పేద పిల్లలా పెరుగుతున్నావు, నన్ను క్షమించమ్మా అనేసి వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే, అమ్మ డబ్బు కాదు ఇంపార్టెంట్, నువ్వు నన్ను ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నావో అదే ఇంపార్టెంట్ అనేది అంటుందన్నమాట. షేర్ హోల్డర్స్ అందరి డీటెయిల్ తెప్పించుకుని ఆ ప్రిన్సిపాల్ని ఉద్యోగంలోంచి తీసేయాలి అనేది చెప్తుంది అనమాట. ఓకే మేడం అనేది అంటాడు. అనగానే ఇంకా మన హీరోయిన్ స్కూల్కి అయితే వస్తుంది. అదేంటి నేను స్కూల్లో నుంచి డీబార్ చేశారు కదా, నువ్వెలా వచ్చావు, అసలు నీకు స్కూల్కి రావడానికి సిగ్గన్నది లేదా అనేసి మన హీరోయిన్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అలాగే మన హీరోయిన్ డెస్క్ మీద ఉన్నటువంటి థింగ్స్ అన్నీ కూడా తీసి పడేస్తుంది అనమాట. మన హీరోయిన్ చైర్ వేసుకుని కూర్చుని, ఈ డెస్క్ మీద ఏమైతే ఉన్నాయో అవన్నీ నువ్వే పెట్టాలి, లేదంటే నీకు మామూలుగా ఉండదు అనేది అంటుంది అనమాట. ఇంకా తను సదరకుండా అలాగే పొగడగా కూర్చుండేటప్పటికి తన డెస్క్ దగ్గరికి వెళ్ళి తన డెస్క్ మీద ఉన్నవన్నీ కూడా పడేసి ఇంకా మన హీరోయిన్ ఇస్తుంది చూడండి ఒక మాస్ వార్నింగ్ వేస్తుంది అనమాట. అదంతా చూసిన అదంతా విన్న మన పాప అయితే గజగజలు ఆడిపోతూ సారీ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అనేసి వంగి దండాలు అయితే పెడతా ఉంటుంది అనమాట. ఈ లోపుగా ఈడైతే చూస్తూ ఉంటాడు, తిని ఇదివరకు ఇలా లేదే ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నాకు అనైతే అంటూ ఉంటుంది అనమాట. ఇంకా ప్రిన్సిపాల్ని చూసుకుంటే ప్రిన్సిపాల్ కట్టులు కట్టుకుని, బాబోయ్ నొప్పులు వచ్చేస్తున్నాయి, ఇంత గట్టి కొట్టింది చూస్తానికి అంత బక్కగా ఉంది కానీ అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అనేసి తన మేనేజర్ తోటి అంటూ ఉంటాడు అనమాట. ఇంక ఈ లోపుగానే ఒక మెయిల్ వస్తే, చూడు హీరోయిన్ని తీసేయడానికి మెయిల్ వచ్చిందేమో
వచ్చిందేమో అని చూస్తే, సార్ వచ్చింది మెయిల్ తన్ని తీయడానికి కాదు సార్, మీ ఉద్యోగం తీసేసారు అని చెప్పగానే మన ప్రిన్సిపాల్కి అయితే ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. ఇంకా ప్రిన్సిపాల్ అయితే మన హీరో అమ్మే తన ఉద్యోగం తీయించేసిందేమో అనుకుని ఇంకా హీరోయిన్ అమ్మ దగ్గరికి వెళ్ళి బతుములాడుతూ ఉంటాడు. నాకు తప్పు అయిపోయింది, ప్లీజ్ క్షమించండి, నా ఉద్యోగం నాకు ఇవ్వండి, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అనేసి ఇంకా ఎలా పడ్డా కూడా మన హీరోయిన్ అస్సలు కూడా కనికరం చూపించకుండా వాడిని తరిమి కొట్టిద్ది. ఇంకా ఇక్కడ పేరెంట్స్ అయితే ఒక ఫోటోని చూసి, ఒక పాపను చూసి చాలా బాధపడుతూ ఉంటారు. తనకి 26 సంవత్సరాలు వచ్చేసినాయి, తను ఎలా ఉందో ఏంటో తను తలుసుకుంటే నాకు చాలా బాధగా ఉంది అని అయితే చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ తన సమాధి కాడ కూర్చుని డ్రింక్ తాగుతూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ మేనేజర్ అయితే వచ్చి ఒక బొకే తీసుకొచ్చి ఆ బొకేని తన సమాధి కాడ పెట్టి ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట. మేడం, ఇంత చిన్న వయసులోనే ఎందుకు చచ్చిపోయారు మేడం, మీరు చాలా అందంగా ఉండేవారు మేడం, ఇంత త్వరగా ఎందుకు చచ్చిపోయారు మేడం అనేది అంటూ ఉంటాడనమాట. ఏడు పాపు చూడలేకపోతున్నానంటే అనేది అంటుంది అనమాట. ఇంకా మేడం, మీరు ఎప్పుడు అజ్ఞాతంలో నుంచి బయటకు వస్తారు, ఇంకెన్ని రోజులు ఈ పాప ఐడెంటిటీలోనే ఉంటారు అని అంటే, లేదు, నన్ను ఎవరు చంపారో ఆ విషయం తెలుసుకోవాలి, అలాగే నా పేరెంట్స్ గురించి కూడా నేను తెలుసుకోవాలి, వాళ్ళు నన్ను ఎందుకు వదిలేశారో అన్నది కూడా నేను తెలుసుకోవాలి అనేసి తను చాలా బాధగా బార్కి అయితే వెళ్తుందనమాట. అక్కడే మన హీరో కూడా కనిపిస్తాడు. నువ్వెందుకు ఇంత డల్గా ఉన్నావు అంటే, నా పేరెంట్స్ నాకు గుర్తొస్తున్నారు. మరి నువ్వెందుకు ఇంత డల్గా ఉన్నావు అనేసి హీరో కూడా అడుగుతాడు. నాకు కూడా నా పేరెంట్స్ గుర్తొస్తున్నారు అని అంటుందన్నమాట. మీ పేరెంట్స్కి ఏమైందంటే ఏమి చెప్పదనమాట. డ్రింక్ మీద డ్రింక్ తాగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ అడుగుతుంది, మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు అనగానే, వాళ్ళు ఒక ప్రమాదంలో ఇద్దరు ఒకేసారి చనిపోయారు, ఇంకా అందుకోసమనే నాకు వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా ఇలా బార్కి వచ్చి డ్రింక్ చేస్తూ ఉంటాను అని అయితే అంటాడనమాట. అవునా, నీ ఒంటరితనం నాకు అర్థమవుతుంది, నేను ఒకప్పుడు చాలా ఒంటరిగా ఉన్నాను, నన్ను మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే మన అనుకునే వాళ్ళు లేకపోతే మనం చాలా ఒంటరిగా ఉంటామనేసి అంటుందన్నమాట. ఆ మాటలన్నీ విన్న మన హీరో నా పరిస్థితిని తను బాగా అర్థం చేసుకుంది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇక్కడ ఇంటికి తీసుకొస్తే మన హీరోయిన్ అమ్మకి అప్పుడే ఒంట్లో అయితే బాగోదనమాట. అయినా సరే మన హీరోయిన్ కోసం నైట్ అంతా వెతుకుతూనే ఉంటుంది. బాగా డ్రింక్ చేసిన మన హీరోయిన్ ఇంటికి రాగానే వాళ్ళమ్మ అది తనని చూసి చాలా సంతోషపడిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే వాళ్ళమ్మ కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. ఇంకా హాస్పిటల్లో అయితే తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. ఇంకా తను అలా దిగాలుగా కూర్చుంటే, నువ్వేం కంగారు పడకు, ఎంత మనీ అయినా సరే నేను తన కోసం ఖర్చు పెడతాను, మీ అమ్మకైతే ఏమీ కానివ్వను అని అయితే చెప్తాడనమాట. సరే అయితే అనుకుని ఇంకా తను కూడా నవ్వేసి ఊరుకుంటుంది. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ చూసుకుంటే మన హీరో వాళ్ళ పై టెర్రస్ మీద నుంచి కిందకు వస్తాడనమాట. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనేసి అంటుందనమాట. అప్పుడే వాళ్ళ నాన్న చెప్తాడు, తను డ్రింక్ చేస్తున్నప్పుడు తనే మోసుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు అనేసి. అది చూసిన వాళ్ళ నాన్నకి ఫుల్గా కోపం వస్తుంది. మన హీరో మన హీరోయిన్ ఏమైనా చేస్తున్నాడేమో, అంటే లవ్ చేస్తున్నాడేమో అనేసి. ఇంకా అప్పుడే తను అంటాడు, నాకు ఉండటానికి ప్లేస్ కావాలి, నాకు మీ టెర్రస్ బాగా నచ్చింది, నేను దానికి రెంట్ తీసుకుంటాను అని అయితే చెప్తాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో హీరోయిన్ తాతయ్యని పిన్నిని అయితే చూపిస్తారనమాట. ఇంకా పిన్నికి అయితే ఫుల్ జెల్సీ అనమాట హీరోయిన్ ఫ్యామిలీ అంటే. ఇంకా అక్కడే కూర్చుని హీరోయిన్ మదర్ పైన ఇంకా ఎక్కేస్తూ ఉంటుంది అనమాట. తన మాటల వల్లే తను ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది. అలాగే హీరోయిన్ అక్కని, అంటే ఇప్పుడు మన డాన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర వదిలేసింది కూడా ఈ పిన్నే. ఇదంతా కూడా చేసింది తన ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు అంటమే ఈ పిన్ని ఉద్దేశం అనమాట. ఇంకా ఇదంతా అక్కడ సీన్ కట్ అయ్యి హీరోయిన్ ఇంటికి వస్తుంది అనమాట. మనమైతే బిజినెస్ చేయాలమ్మా, ఇంకా ఇలాగ ఎంతకాలం ఇలా ఉంటాము అని అయితే అంటూ ఉంటుంది అనమాట. అదంతా విన్న ఫాదర్ అయితే, ఏం బిజినెస్ చేస్తావు అంటే, మన టెర్రస్ పైన ఇలాగ కొంతమంది బ్యాచులర్స్కి అద్దెకిద్దాము, అదే మనం బిజినెస్గా మార్చుకుందాము అని అయితే అంటదనమాట. ఇంకా ఆ మాటలు విన్న మన హీరోయిన్ కూడా సంతోషపడుతుంది. ఈ రకంగా నేను వీళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయొచ్చు అని అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడే మేనేజర్కి అయితే ఫోన్ చేసి, ఇలాగ మా అమ్మ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది, దానికి ఎలాగైనా మనం హెల్ప్ చేయాలని అయితే అనుకుంటుంది అనమాట. ఓకే మేడం అని అయితే మనోడు చెప్తాడు. అలాగే నా పేరెంట్స్ గురించి నువ్వు త్వరగా ఎంక్వైరీ చెయ్యి, వాళ్ళు అసలు నన్ను ఎందుకు వదిలేశారో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అనేసి ఇంకా అలా అనేసి ఫోన్ అయితే కట్ చేస్తుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ డల్గా కూర్చుని ఉంటే మన హీరో వచ్చి, ఏంటి డల్గా ఉన్నావు అంటే,
మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే కొన్నిసార్లు మనం ఒంటరిగానే ఫీల్ అవుతాం కదా, నాకు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది అని అయితే అంటది అనమాట. అదంతా హీరో పరిస్థితి గురించి ఆలోచించి అంటుందేమో అని మన హీరో అయితే ఫుల్ మురిసిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడే ఫాదర్ వచ్చి, మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీ ఇద్దరు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు చెప్పండి అనేసి చాలా సీరియస్గా అంటే, లేదు నాన్న మేము నార్మల్గా కూర్చున్నాము, ఇంకా తను వచ్చి మాట్లాడుతున్నారని కూర్చున్నాను అనేసి ఇంకా అక్కడి నుంచి లేసి అయితే ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మన హీరో అయితే చాలా రిచెస్ట్ మ్యాన్ అనమాట. చాలా డబ్బులుంటాయి. కానీ హీరోయిన్‌కి ఎంతో కొంత హెల్ప్ అయితది. హీరోయిన్‌కి దగ్గరగా ఉండొచ్చు అనేసి ఇంకా అక్కడ హీరోయిన్ ఇంట్లో అయితే ఉండటానికి అడుగుతాడనమాట. ఇంక వీళ్ళిద్దరూ గూడా బిజినెస్‌ని ఎలా ప్రమోట్ చేయాలి, ఏంటి అన్నది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడే పిన్ అయితే ఇంటికొస్తదనమాట. ఏ డబ్బు లేకపోయినా వీళ్ళేంటి ఇంత సంతోషంగా ఉన్నారు అనేసి అమ్మని ఇన్సల్ట్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటే మన హీరోయిన్‌కి ఫుల్ బీపీ వచ్చి వాటర్ ఇచ్చి, ఆంటీ మీరొచ్చిన పని చూసుకొని వెళ్ళండి, అంతేగాని మా అమ్మని తక్కువ చేసి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అనగానే, నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను, అయినా అక్క నువ్వు అసలు ఏం బాధపడకు, నీకు నేను సపోర్ట్ చేస్తాను అనేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అదంతా ఫేక్ గాయ్స్. ఎందుకంటే తన సంతోషంగా ఉండకూడదని తన జీవితాన్ని నాశనం చేయడానికి చిన్నప్పటి నుంచి కంకణం కట్టుకొని ఉంటుందన్నమాట. ఇంక హీరోయిన్ మదర్ బిజినెస్ గురించి ఆన్లైన్లో తప్పుడుగా వస్తూ ఉంటాయి అనమాట. అది చూసిన మన హీరోయిన్ ఫుల్గా కోపం అయితే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో హీరోయిన్ స్కూల్కి వెళ్తూ ఉంటే మన హీరో కూడా హీరోయిన్ వెనకాలే వస్తాడు. తన కారులో రాకుండా హీరోయిన్తో పాటు బస్సులో వస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా బస్ పాస్ అయితే తీసిస్తుంది మన హీరోకి. ఇంక వీళ్ళిద్దరూ కూడా స్కూల్ బస్సులో రావటం చూసిన విలన్కి అయితే కారం పూసుకున్నట్టుగా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అనమాట. ఇంక వీళ్ళిద్దరూ కూడా కలిసే భోజనం చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ స్ట్రాబెర్రీ మన హీరోకి ఇష్టమని తెలిసిన మన హీరోయిన్ తినిపిస్తూ ఉంటుంది అనమాట. తను భోజనం చేశాక క్యాంటీన్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మన హీరో తనకు అసలు అలాగే చూస్తూ ఉంటే, నీకు హీరోయిన్ నచ్చదుగా ఇప్పుడు ఎందుకు అలా చూస్తున్నావు అంటే, తను ఈ మధ్యన ఎందుకో నాకు బాగా నచ్చుతుంది అని అయితే అంటది. ఇంకా ఆన్లైన్లో తన అమ్మ బిజినెస్ గురించి చెడుగా చెప్పింది మన విలనే అని తెలిసి ఈ విలన్కి అయితే ఫుల్ డమ్కి అయితే ఇస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వాళ్ళమ్మ కూడా ఆన్లైన్లో చూసుకుంటే ఆ రూమర్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా మన విలన్ దగ్గరికి అయితే ఒక పోలీస్ అయితే వస్తాడనమాట. మన హీరోయిన్ కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది, ఆన్లైన్లో వాళ్ళ బిజినెస్ గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనేసి తన ఫాదర్ని అరెస్ట్ చేపిస్తుంది. ఇదంతా ఎందుకు చేసిందంటే హీరోయిన్ రియల్ పేరెంట్స్ వీలే అని తనకి తెలుస్తుంది అనమాట. అందుకోసమని ఇలా చేస్తుంది. కాకపోతే మన హీరోయిన్ చెల్లెలు ఏంటంటే బాగా చదువుతుంది, తను ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అవుతుంది. కానీ మన హీరోయిన్కి చదువు అంతంత మాత్రం అనమాట. ఫెయిల్ అయిపోతే తను దిగాలుగా కూర్చుంటే, ఏం పర్లేదమ్మా నెక్స్ట్ ఇయర్ నువ్వు పాస్ అవ్వచ్చు అనేసి తను బాధగా ఉందనేసి వీళ్ళందరూ కలిపి అవుటింగ్కి అయితే వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది చూసిన పిన్నికి అయితే ఫుల్ జెల్సీ వస్తుంది. ఆస్తి లేకపోయినా సరే ఇది ఇంత సంతోషంగా ఎందుకుంది, ఇది సంతోషంగా ఉంటే నాకు నచ్చట్లేదు అనేసి వాళ్ళని ఎలాగైనా బాధ పెట్టాలి అని అయితే అనుకుంటుంది అనమాట. ఇంకా ఈ లోపుగా హీరో బర్త్డే వచ్చిందనేసి హీరోయిన్ పేరెంట్స్ అయితే హీరో బర్త్డే సెలబ్రేషన్ చేయడం కోసం అనేసి అయితే కేక్ తెస్తారు. ఆ కేక్ మీద 26 అని అయితే క్యాండిల్ ఉంటుంది. ఇంక ఇదేనా నా నిజమైన బర్త్డే, అందుకోసమనేసి నా పేరెంట్స్ కేక్ తెచ్చారనేసి హీరో కంటే ముందుగానే ఆ క్యాండిల్కి దండం పెట్టుకుని ఆ క్యాండిల్ని అయితే ఊదేస్తుంది అనమాట. అక్కడ అలా చేస్తారు, ఏదైనా కోరుకుని క్యాండిల్ని అయితే ఊదితే ఆ విష్ నెరవేరుతుంది అని అయితే అంటారనమాట. మన హీరోయిన్ కూడా నా ఫ్యామిలీతో నేను ఇలాగే కలిసి ఉండాలి అని అయితే కోరుకుని అలా ఊదేసి తనైతే కేక్ కట్ చేస్తుంది. అది చూసిన మన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ మదర్ అంటది, నీకన్నా ముందు నాకు ఒక పాప పుట్టింది, ఆ పాపని మా నాన్న నా దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు, అలా తీసుకెళ్ళిపోయిన పాప చనిపోయిందని మా డాడీ చెప్పారు. ఇంకా అప్పుడు కాడి నుంచే మా డాడీతో నేను నా కుటుంబంతో అన్ని రిలేషన్స్ తెంచుకున్నాను. నాకు మీ అక్క అంటే చాలా ఇష్టం, మీ అక్క చనిపోలేదని నాకు అనిపించి చాలా చోట్ల ఎతికాం, మీ డాడీ నేను చాలా చోట్ల ఎతికాం, అయినా నాకు తను దొరకలేదని చాలా బాధపడింది. అది విన్న మన హీరోయిన్ కూడా నా పేరెంట్స్ నన్ను వదిలేయలేదు, నా కోసం చాలా ఇష్టపడ్డారు, నా కోసం చాలా వెతికారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నెక్స్ట్ సీన్లో వాళ్ళ ఫాదర్ అండ్ మదర్కి ఇంకా మ్యారేజ్ అయితే చేస్తారనమాట. అంటే పెళ్లి రోజుని మ్యారేజ్ డేగా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడికి వచ్చిన పిన్ని వాళ్ళ పరువు తీయడం కోసం అనేసి వాళ్ళ గురించి ఉన్నవి లేనిపోనివి చెప్తూ ఉంటే వాళ్ళ పిన్ని నిజ స్వరూపం చూపిస్తారనమాట. ఇంకా తను ఎన్ని ఫ్రాడ్ చేసింది, తను ఎలా ఇబ్బంది పెట్టింది అన్నీ నిరూపిస్తుంది. అది తెలిసిన తాతయ్య అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు, నేను నీ కోసం చాలా వెతికానమ్మా, నిన్ను చాలా మిస్ అయ్యాను, మీ అమ్మ మొహం కాసి నేను చూడలేకపోయాను అనేసి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ని కూడా యాక్సెప్ట్ చేసి తన ఫ్యామిలీలోకి అయితే
తీసుకెళ్తారు. ఇంకా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అయితే దిగుతూ ఉంటే మన హీరోను కూడా రమ్మనేసి గ్రూప్ ఫోటో అయితే దిగుతారు. ఇంకా అక్కడ వాళ్ళందరూ కలిపి ఒక ఫ్యామిలీ లాగా అయితే కనిపిస్తారనమాట. ఇంక ఇక్కడితో ఈ సీరీస్ అయితే అయిపోయింది. ఈ సీరీస్ నచ్చితే లైక్ చేయండి.